Vamos, báchalo. వెయిటింగ్ రూమ్ వచ్చాము. ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి మమ్మల్ని జంగల్ చూపించడానికి వెళ్తున్నాను. వెరీ గుడ్ ధనుష్. వెళ్తున్నాము రాయ్పూర్ జూ పార్క్. జూ పార్క్లో ఉన్న ప్లేస్ ఇదంతా. ఇది చాలా పెద్ద ప్లేస్. ఇది చాలా బాగున్నట్టు ఉంది. మేము వెళ్తున్నాం ఇంకా లోపలికి. చాలా దూరం నడిచాం. మా స్టూడెంట్స్ నడవలేక పరిగెట్టలేక అలసిపోయి చాలా లాంగ్ ఉన్నారు. ఉంది చూడండి, సహారా అండ్ జూ రెండు కలిపి ఉంటాయి ఇక్కడ. ఇక చూడండి, స్నేక్ కనిపిస్తుంది మీకు. ఇది క్రోకడైల్ ఉండే ప్లేస్. ఇది నీళ్ళనే పడుకుంటాయి ఇవి కూడా. ఎంత దూరం వెళ్తున్నా చాలా పెద్దదిలా ఉందండి ఇది. మీకంటే పెద్ద కోతులే ఉంటారా మరి? ఈ జర్నీలో మిమ్మల్ని నేను చూసిన వాటికి మీకంటే పెద్ద కోతులు ఏం లేవు ఇక్కడ. రకరకాల బర్డ్స్ రా. ఇక్కడ మ్యాప్ చూస్తే చాలా చాలా బాగుందండి ప్లేసెస్ అన్నీ. ఇదే అండి జింకలు ఉండే ప్లేస్. ఇది మేము మీకు క్లారిటీగా చూపిస్తాను జింకల్ని. కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను. జూమ్ చేసి చూపిస్తున్నాను జింకలు. ఒకటి నుంచి నిలబడి ఉంది ఒకటి. కమాన్ చూడండి, ఈ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. గొర్రెలు
2 నెలలు కానీ పిలిచి చూడండి చాలా గొర్రెలు ఉన్నాయి ఇక్కడ. 22 to 23 kg, 25 kgs. Hey beta, look at me. ప్లేస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. ఇంకా చాలా దూరం వెళ్దాలంటున్నారు. టైగర్ని చూసి మేము ఫిట్ అయిపోతాం. ఇంకా ఇదిగోండి దీని పేరు నిఘా అంట. అది చాలా పెద్దగా ఉంది, మంచిగా పడుకుందనమాట. ఎడారిలో సింహంలా ఒంటరిగా. దీని పక్కన ఏమీ లేదు, అది ఒకటే ఉంది. ఇక్కడ ఎక్కువ డీర్సే ఉన్నాయండి ఎక్కువ. అవి లాంగ్లో పడుకొని ఉంటున్నాయి. అవి చూడండి. అని చెప్పు. సాంబార్ దీని పేరు. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. మరి జూ పార్క్ చూపించడానికేమో. ఇదిగోండి ఇండియన్ బుల్సన్స్. ఇవి ఎంతంతనే చూడండి. ఏమన్నా కనబడతలేదు, ఎంత జూమ్ చేసినా చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. గోల్డెన్ జాక్సెల్. అది చూడండి ఎంత దూరం ఉంది. అది బ్యూటిఫుల్గా ఉంది. అది ప్లేసులు మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగా తయారు చేశారు. ఇందులో హైనాలు ఉంటాయండి. ఇందులోనే హైనా చాలా బాగుంది. ప్లేస్లు అయితే మీరు ఎప్పుడన్నా విజిట్ చేయండి. రాయపూర్ నుంచి జూ పార్క్ ఉన్న ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. డ్రింకర్కే సోగయ్యది. హలో ఉటో ఉటో, నువ్వు అలా పడుకుంటే ఎలా? నీ గృహలో పడుకొని డ్యాన్స్ చేస్తే ఎలాగా? ఉటో ఉటో. చాలా బాగున్నాయి చూడండి ప్లేసెస్. చాలా బాగుంది చూడండి వాటర్. అక్కడ చూడండి పికాక్స్ ఎలా కనపడుతుంది, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు టైగర్ జూకి వెళ్తున్నాం. ఆ టైగర్ జోన్ లాంగ్ ఎలా ఉందో కనిపిస్తుంది. కాకపోతే దానికి ఇప్పుడు మరి ఆకలేసి ఏంటో మరి లేగలేదు. మరి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, కానీ టైగర్ దర్శనం ఇస్తలేదు. ఇక్కడ ఎగబాగుతున్నారు జనమంతా. ఇక్కడ చిరుత అన్న ప్లేస్కి వెళ్తున్నాం, కనిపిస్తే చూపిస్తాను, లేకపోతే లేదు. చిరుత అన్న ప్లేస్ ఇది. కాకపోతే ఇక్కడ కూడా జనాలు దీనికోసం వెయిట్ చేస్తున్నారు, అది దర్శనం ఇస్తలేదన్నమాట. ఇది లైన్ అండే ప్లేస్ అండి. ఇది కూడా మీకు చూపిస్తాను, దూరం నుంచే కనిపిస్తుంది. ఇది కూడా జనాలు ఎగబాకరుతున్నారు. ఇదిగో ఇక్కడ కూడా లయన్స్ టైగరు రెండు పడుకొని ఉన్నాయి. అదిగో అక్కడ చూడండి, రెండు అటో పోయి ఇటో పోయి పడుకొని ఉన్నది, కానీ లేకపోవడం లేదు. అది చూడండి
చూడండి దీనికోసం కూడా ఎంతమంది ఎగపాకిరారు కానీ కనిపించడం లేదు, అది లోపలే ఉంది. టైగర్ అయితే ఇక్కడ వస్తుంది, మీకు వచ్చి చూపిస్తున్నాను నేను. అది వస్తుంది వైట్ టైగర్ ఇటు సైడ్. దాన్ని చూసి కాదు, ఏదైనా మొక్క తీసుకొచ్చారా లేదా అని చూసింది వెళ్ళింది అది. కానేక कुछ खाने का लेके क्या है, गाड़ी में ना देने आते हैं ना तो చూడండి దీనికోసం కూడా ఎంతమంది కాసుకొని చూస్తున్నారు. అదైతే వాకింగ్ చేస్తాం చూడండి, అది అది మళ్ళీ రిటర్న్ అవుతుంది. అక్కడ చూడండి లాంగ్ ఎలా కనిపిస్తుంది అది. అది చూడండి మళ్ళీ వాకింగ్ చేస్తుంది అది. దీని పని బాగుంది, వాకింగ్ చేయడం రావడం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి, అది పహారా కాస్తుందేమో అది. చూడండి ఇంకా ప్లేసెస్ చాలా బాగున్నాయి. వెళ్తున్నాం ఇంకా మేము నడుచుకుంటూ. చూడండి టైగర్ ఎలా కరుస్తుందో, అదిగో రెంకిలేస్తుంది అది. నీకిలా కరుతుందో రే, అది నీకిలా కరుస్తుంది చూడు. అది మీకు ఆకలేసిందో టైగర్కి ఆకలేసిందో అర్థం కావట్లేదు రా. ఒరే కాదు రే, అయ్యాను ఇడ్లీలు అనుకున్నావురా, కిడ్నీలు రా బాబు, కిడ్నీలు. ఇడ్లీలు కాదు మార్చుకోవడానికి, ఫుల్ కిడ్నీలు నీకు ఫుల్ కిడ్నీలు అనుకుంటాను. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ప్లేసెస్. ఎప్పుడన్నా మీరు తప్పుకుంటారండి జూ పార్క్కి. జూ పార్క్లో తిరగడానికి Itu